1916 నుంచి స్టార్ట్ చేద్దాం. 1916లో లక్నోలో జరిగింది సెషన్, కాంగ్రెస్ సెషన్ లక్నోలో. ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్ కాంగ్రెస్లోకి మళ్ళీ వచ్చారు. లక్నో సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు హెడ్ చేశారు అంటే మోడరేట్ అంబికా చరణ్ మజుందర్. వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ని తీసుకున్నారు మళ్ళీ వీళ్ళలోకి. ఎక్స్ట్రీమిస్ట్ ఎంతవరకు ఎవరు లీడర్ అంటే తిలక్ అన్నట్టు. సో 1916లో లక్నోలో లీడర్ ఎవరు అంటే మోడరేట్ లీడర్ ఈయన ప్రిసైడ్ చేశాడు, అంబికా చరణ్ మజుందర్ ఈయన అన్నట్టు. ఫైనలీ రీఅడ్మిటెడ్ ద ఎక్స్ట్రీమిస్ట్ లెడ్ బై తిలక్ టు కాంగ్రెస్ ఫోల్డ్. దిస్ వాస్ ఆల్సో మేడ్ పాసిబుల్లీ పార్ట్లీ విత్ ద పాసింగ్ ఆఫ్ మోడరేట్ లీడర్స్. తిలక్ ఎక్స్ట్రీమిస్ట్కి లీడర్షిప్ ఉంటుండే. ఈయన కాంగ్రెస్లోకి ఇప్పుడు వచ్చేసారు అన్నట్టు వీళ్ళు. అంబికా చరణ్ మజుందర్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వచ్చేసారు వీళ్ళు. ఇది ఎలా పాసిబుల్ అయింది కలవడం ఇద్దరు అంటే గోపాలకృష్ణ గోఖలే ఇంకా ఫిరోజ్ షా మెహతా in 1915 who were most strongly opposed to the extremist return. వీళ్ళిద్దరూ చనిపోయారు అన్నట్టు. గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా వీళ్ళు మోడరేట్ లీడర్స్. వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ని అపోజ్ చేసేవాళ్ళు, ఎక్స్ట్రీమిస్ట్ జాయిన్ అవ్వకూడదు అని చెప్పి. తిలక్స్ లీగ్స్ ఒక స్పెషల్ స్ట్రెయిన్ స్టార్ట్ చేసింది, నోన్ యాజ్ కాంగ్రెస్ స్పెషల్ ఆర్ ద హోమ్ రూల్ స్పెషల్ అని చెప్పేసి. డెలిగేట్స్ని వెస్ట్రన్ ఇండియా నుంచి లక్నోకి ఫార్వేయడం. thus establishing a new Congress tradition. ఒక స్పెషల్ ట్రైన్ ఎవరు రన్ చేశారంటే తిలక్ గారు రన్ చేశారు. హోమ్ రూల్ స్పెషల్ అంటారు, ఎందుకు అంటే డెలిగేట్స్ని వెస్ట్రన్ ఇండియా నుంచి లక్నోకి వేయడం ఇది నాడు. తిలక్స్ డిమాండ్ ఫర్ కాంగ్రెస్ వర్కింగ్ సిడబ్ల్యూసీకి టర్న్ డౌన్ చేశారు. తిలక్స్ డిమాండ్ ఒకటి ఉంటుండే సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీగా టర్న్ డౌన్. ఒక కమిటీ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారింగ్ అవుట్ డే టు డే వర్క్ అండ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ కాంగ్రెస్ రెసొల్యూషన్స్ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ గివింగ్ కాంగ్రెస్ ద మిషనరీ టు క్యారీ అవుట్ కంటిన్యూస్ పొలిటికల్ యాక్టివిటీ ఫర్ సస్టైన్డ్ అజిటేషన్ అనేది ఇది ఒక కమిటీ ఉండాలి అట్లా అని చెప్పారు, కానీ ఒప్పుకోలేదు అన్నట్టు. ఇంకోటి ఇక్కడ 1916లోనే ఒక ఇంపార్టెంట్ ఏం జరిగింది అంటే లక్నో ప్యాక్ట్ జరిగింది కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి. మదన్ మోహన్ మాలవ్య అపోజ్ చేశారు ఇది. ద ముస్లిం లీగ్ అగ్రీ అయింది టు ప్రజెంట్ జాయింట్ కాన్స్టిట్యూషనల్ డిమాండ్స్ విత్ ద కాంగ్రెస్ టు ద గవర్నమెంట్. ముస్లిం లీగ్ దేనికి అగ్రీ అయింది, వీళ్ళిద్దరూ లక్నో ప్యాక్ట్ చేసుకున్నారు. ఏ ప్యాక్ట్ చేసుకున్నారు అంటే లక్నో ప్యాక్ట్. ఎవరెవరు అంటే కాంగ్రెస్, ముస్లిం లీగ్ వీళ్ళిద్దరు వచ్చి ఒకటేమి జాయింట్ కాన్స్టిట్యూషనల్ డిమాండ్స్ విత్ ద కాంగ్రెస్ టు ద గవర్నమెంట్. కాన్స్టిట్యూషనల్ డిమాండ్స్ ఏవైతే ఉంటావో జాయింట్ కాన్స్టిట్యూషనల్ డిమాండ్స్ with the Congress to the government. The Congress accepted Muslim League's opposition on separate electorates. Congress accept చేసింది Muslim League position on separate electorates which would continue till any one community demanded joint electorates. కాంగ్రెస్ యాక్సెప్ట్ చేసింది ముస్లిం లీగ్స్ పొజిషన్. ముస్లిం లీగ్ డిమాండ్ ఏదైతే సపరేట్ ఎలక్టరేట్స్ ఉండాలో ఇది లక్నో ప్యాక్ట్లో జరిగింది అన్నట్టు. ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, ఎప్పుడైతే ఒక కమ్యూనిటీ జాయింట్ ఎలక్టరేట్స్ అని చెప్తుందో అప్పటి వరకు కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి. ముస్లిమ్స్కి ఒక ఫిక్స్డ్ ప్రపోర్షన్ ఆఫ్ సీట్స్ కూడా ఇచ్చారు లెజిస్లేచర్స్లో, ఆల్ ఇండియా ఇంకా ప్రొవిన్షియల్ లెవెల్స్లో. ఇది లక్నో ప్యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్. లక్నో ప్యాక్ట్ ఓపెన్ చేసింది ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య. సో ఇది అంటే సపరేట్ ఎలక్టరేట్స్ ఉండాలి, ఫిక్స్డ్ ప్రపోర్షన్ ఆఫ్ సీట్స్ కూడా ముస్లిం లీగ్ ఉండాలి అని ఇది గవర్నమెంట్కి చెప్పారు. జాయింట్ డిమాండ్స్ ఏంటి అంటే రిప్రజెంటేటివ్ అసెంబ్లీస్ సెంటర్లో ప్రొవిన్షియల్ లెవెల్లో షుడ్ బి ఎక్స్టెండెడ్ ఫర్దర్ విత్ అన్ ఎలక్టెడ్ మెజారిటీ అండ్ మోర్ పవర్స్ ఇవ్వాలి వాళ్ళకు, ఎక్స్పాండ్ చేయాలి విత్ అన్ ఎలక్టెడ్ మెజారిటీ వాళ్ళు ఎలక్టెడ్ ఉండాలి. 5-year టర్మ్ ఉండాలి కౌన్సిల్కి. ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ వాయిస్ రాయ్స్ అండ్ ప్రొవిన్షియల్ గవర్నర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇండియన్స్ ఉండాలి.
వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ప్రొవిన్షియల్ గవర్నర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనే వాళ్ళు హాఫ్ ఇండియన్స్ ఉండాలి. మోంటాక్ స్టేట్మెంట్ ఆగస్టు 1917లో గవర్నమెంట్ పాలసీ అనేది ఇది ఆఫ్ ఇంక్రీజింగ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఇండియన్స్ని పెంచాలి. ఎవరీ బ్రాంచ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో గ్రాడ్యువల్గా ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేయాలి. ఒక విత్ వ్యూ ఏంటంటే ద ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. మోంటాగ్యూస్ స్టేట్మెంట్ ఎప్పుడు వచ్చింది అంటే ఆగస్టు 1917లో వచ్చింది అన్నట్టు. ఏంటంటే మేము పెంచుతాము, ఇండియన్స్ని కూడా అన్ని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాము, ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్కి ట్రై చేస్తామని అన్నారు అన్నట్టు. నేషనలిస్ట్ రిసర్జెన్స్ జరిగింది ఆఫ్టర్ ద వార్ పోస్ట్ ఎకనామిక్ హార్డ్షిప్స్. వార్ తర్వాత కొన్ని నష్టాలు, ఎకనామిక్గా నష్టమయ్యమన్నాడు. ఇండస్ట్రీ చూసుకుంటే ప్రైజెస్ పెరగడం వల్ల ఒక రెసిషన్, ఇంకోటి ఏంటంటే ఫారిన్ ఇంక్రీజ్ ఇన్ ప్రైజెస్ దెన్ రెసిషన్ కపుల్డ్ విత్ ఇంక్రీజ్డ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఇండస్ట్రీస్ని లాస్ అయినాయి అన్నట్టు. దీనివల్ల ప్రైజెస్ పెరగడం వల్ల ఒక రెసిషన్ కపుల్డ్ విత్ ఇంక్రీజ్డ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ బ్రాట్ మెనీ ఇండస్ట్రీస్ టు ద బ్రింక్ ఆఫ్ క్లోజర్ అండ్ లాస్. దే నౌ డిమాండ్ ప్రొటెక్షన్. వీళ్ళు ఎప్పుడు ప్రొటెక్షన్ డిమాండ్ చేస్తుంటారు అగెన్స్ట్ ఇంపోర్ట్స్, బిసైడ్స్ గవర్నమెంట్ ఎయిడ్ కూడా ఇవ్వమంటారు. వర్కర్స్, ఆర్టిషన్స్ అయితే వీళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసింది అండ్ బోర్ ద బ్రంట్ ఆఫ్ హై ప్రైజెస్ వల్ల కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఫార్మర్స్ అయితే హై ట్యాక్సేషన్, ఇంకా పవర్టీ, పేదరికంతో ఫార్మర్స్ అనే వాళ్ళకి ఇప్పుడు ప్రొటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అన్నట్టు. సోల్జర్స్ ఎవరైతే యుద్ధం నుంచి వచ్చారో ఒక ఐడియా ఇచ్చారన్నట్టు వాళ్ళ గ్రామాల్లో ఎట్లా అని. they were also surprised to return to a country that was impoverished and had less liberty than before. అంతకుముందు ఉన్న లిబర్టీ కూడా ఇప్పుడు లేదు, అంతకుముందు ఉన్న కన్నా ఇప్పుడు ఇంకా పేదరికమయ్యారు. సోల్జర్స్కి షాక్గా అనిపించింది. ఎడ్యుకేటెడ్ అర్బన్ క్లాసెస్ అయితే అన్ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ సఫరింగ్ ఫ్రమ్ అన్ అక్యూట్ అవేర్నెస్ ఆఫ్ రేసిజం కూడా ఉంది అని మన ఎడ్యుకేటెడ్ అర్బన్ క్లాస్ వాళ్ళు గుర్తించారు యాటిట్యూడ్ ఆఫ్ రూపీస్లో. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పొలిటికల్ గెయిన్స్, అసలు యుద్ధంలో కోఆపరేట్ చేసినందుకే మనం పొలిటికల్ గెయిన్స్ ఇస్తారు అనుకున్నారు, ఎందుకంటే ఇండియా చాలా హెల్ప్ చేసింది. చాలామంది చనిపోయారు కూడా, కానీ అట్లా ఏం చేయలేదు. నేషనలిస్ట్ డిలీషన్మెంట్ విత్ ఇంపీరియలిజం వరల్డ్ వైడ్. The Allied powers to rally the colonies to their side during the war had promised them an era of democracy and self-determination after the war. During the war, both sides to the war had launched vicious propaganda to malign each other and expose each other's uncivilized colonial record. But from the Paris Peace Conference and other peace treaties, it became clear that the imperialist powers had no intention of losing their hold over the colonies. ఏదైతే ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్ జరిగిందో అక్కడ క్లియర్ అయింది అన్నట్టు, వీళ్ళు అసలు వాళ్ళ కాలనీస్ని వదిలిపెట్టారు, వాళ్ళు జస్ట్ డివైడ్ చేసుకుంటారు వాళ్ళ పవర్ని బట్టి అని చెప్పి ఇది అన్నట్టు.